నమస్కారం. నిద్ర. చాలామంది దీన్ని ఒక లగ్జరీగా చూస్తారు. కాని నిజానికి అది మన శరీరానికి చాలా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే మన బయలాజికల్ నీడ్. కాని మనమేం చేస్తాం? చాలా తేలిగ్గా దాన్ని పక్కన పెట్టేస్తాం. మరి అలా చేయడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఈరోజు మనం చూద్దాం. ఒక్క రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది? మహా అయితే కాస్త నీరసంగా ఉంటుందేమో అనుకుంటాం కదా? కాని అసలు కథ అక్కడే మొదలవుతుంది. దాని పర్యవసానాలు మనం అస్సలు ఊహించని రేంజ్లో ఉంటాయి. మరి ఆ వెలేంటో తెలుసుకుందామా? సరే, ముందుగా మన బాడీకి కంట్రోల్ సెంటర్ లాంటి బ్రెయిన్తో మొదలుపెడదాం. నిద్ర లేకపోవడం మన ఆలోచనల మీద, మన మెదడు మీద సైలెంట్గా ఎలాంటి అటాక్ చేస్తుందో చూద్దాం. మనసుకి రెస్ట్ లేదనుకోండి, అప్పుడు మన ఆలోచనలన్నీ ఒక పజిల్ ముక్కల్లాగా చెల్లాచెదరైపోతాయి. వాటి మధ్య కనెక్షన్ ఉండదు. ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేసే మన బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. నిద్ర సరిగ్గా లేనప్పుడు ఫస్ట్ మనకు ఎదురయ్యే ప్రాబ్లం ఇదే. కాన్సంట్రేషన్ అస్సలు కుదరదు. ఏ పని మీద ఫోకస్ పెట్టలేం. చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటాం. దీనివల్ల మన ప్రొడక్టివిటీ ఎంతలా దెబ్బతింటుందో కదా. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, మనం నేర్చుకున్న కొత్త విషయాల్ని, మెమరీస్ని నిద్రలోనే స్టోర్ చేసుకుంటుంది. అందుకే చూడండి, రాత్రంతా కష్టపడి చదివి ఎగ్జామ్కి వెళ్తే ఏమీ గుర్తుకురాదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవ్వగానికి బ్రెయిన్కి కావలసిన టైం, అంటే ఆ నిద్రను మనం ఇవ్వలేదన్నమాట. ఇక మూడ్ గురించైతే చెప్పక్కర్లేదు. నిద్ర సరిగ్గా లేకపోతే చాలు, చిరాకు, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ కామన్ అయిపోతాయి. చిన్న విషయానికే కోపమొచ్చేస్తుంది. అసలు కారణం లేకుండానే ఏదోలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది. మన మూడ్ మన కంట్రోల్లో ఉండదనమాట. సరే, ఇప్పటిదాకా బ్రెయిన్ గురించి చూశాం. ఇప్పుడు బ్రెయిన్ని దాటి మన బాడీ లోపల, మన ఇంటర్నల్ సిస్టమ్స్ మీద ఈ నిద్రలేమి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిద్ర అనేది కేవలం మన మైండ్కే కాదు, మన ఫిజికల్ హెల్త్కి కూడా చాలా ముఖ్యం. నిద్ర లేదంటే మన బాడీ చుట్టూ ఉన్న ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని మన చేతులతో మనమే పగలగొట్టుకుంటున్నట్టు లెక్క. ఇది ఒక మల్టీ ఫ్రంట్ అటాక్ లాంటిది. ఒకేసారి మన బాడీ మీద చాలా చోట్ల దాడి జరుగుతోంది. హార్ట్ హెల్త్ దెబ్బతింటోంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతోంది, మెటబాలిజం అప్సెట్ అయిపోయి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. చివరికి డైజెస్టివ్ సిస్టంలో కూడా ఇబ్బందులు మొదలవుతాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే, మనకు ఆకలి వేసేలా చేసే గ్రిలిన్ అనే హార్మోన్ పెరిగిపోతోంది. అదే టైంలో పోదు, కడుపు నిండింది అనే సిగ్నల్ ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతోంది. దాని ఫలితం మనకు విపరీతంగా జంక్ ఫుడ్ తినాలనిపిస్తోంది. దాంతో బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సరే, ఇదంతా బాడీ లోపల జరిగే డ్యామేజ్. మరి ఈ డ్యామేజ్ బయట కనిపించదా? ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఆ సంకేతాలేంటో చూద్దామా? ఇక్కడ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. మంచి రెస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, నిద్ర లేనప్పుడు ఎలా ఉంటుందో చాలా తేడా ఉంది కదా. నార్మల్గా ఉండే ఆకలి కాస్త హార్మోన్స్ వల్ల కంట్రోల్ లేని క్రేవింగ్స్గా మారిపోతుంది. బాడీ కోఆర్డినేషన్ తగ్గిపోయి పదే పదే తడబడటం, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతుంది. ఇక స్కిన్ అయితే తన గ్లోని కోల్పోయి వయసు కంటే ముందే ముసలివాళ్లలా కనిపించడం మొదలవుతుంది. ఇవి కొన్ని సిగ్నల్స్ మాత్రమే. స్కిన్ డ్రై అయిపోవడం, ముటిమలు, జుట్టు రాలిపోవడం, కళ్ళు మసగ్గా కనిపించడం, అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పి వస్తువుల్ని కిందపడేయడం, ఇవన్నీ నిద్ర సరిపోవట్లేదని మన బాడీ మనకు ఇస్తున్న వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఇక్కడ చెప్పినట్టు అలసట, తడబాటు, మతిమరుపు ఇవి కేవలం చిరాకులు కాదు. అవి సంక్షోభంలో ఉన్న ఒక సిస్టమ్ యొక్క లక్షణాలు. అంటే మనం చాలా సింపుల్గా తీసుకునే విషయాలు మన బాడీ లోపల ఏదో పెద్ద ప్రాబ్లం నడుస్తోందని చెప్పి సిగ్నల్స్ అన్నమాట. ఓకే, ఇక మనం ముగింపుకు వస్తున్నాం. నిద్ర ఎఫెక్ట్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏదో 1-2 ఆర్గన్స్కి సంబంధించిన విషయం అస్సలు కాదు. మనం ఇప్పుడు దాకా చూసినట్టు నిద్ర లేకపోవడం వల్ల మన మైండ్, మన బాడీ కనీసం 15 రకాలుగా దెబ్బతింటాయని ప్రూవ్ అయింది. జస్ట్ ఇమాజిన్, 15 రకాలు! ఈ నంబర్ చూస్తేనే ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. బాడీలోని ప్రతి సిస్టమ్ మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఇదే. నిద్ర అనేది రోజులో ఏదో ఒక టైంలో అడ్జస్ట్ చేసుకునే ఐటెం కాదు.
అస్సలు కాదు. మన ఆరోగ్యం ఒక పెద్ద బిల్డింగ్ అయితే దానికి నిద్ర అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషనే వీక్గా ఉంటే ఇక బిల్డింగ్ కూలిపోవడానికి ఎంతసేపు పట్టదు కదా. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 24/7 కల్చర్ అంటే ఎప్పుడూ పని, హడావిడి, ఈ లైఫ్ స్టైల్ మన ఆరోగ్యం చెల్లించలేని ఒక వెలను మనల్ని అడుగుతోందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.